Dr. Kumar Raja. We are from Fusion Fighters Vijayawada. ఫ్యూజన్ పెట్ స్కాన్ అని ఒక కంపెనీ ఉంది. అంటే కంపెనీ అంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది. సో వాళ్ళు మాకు ప్రైమ్ స్పాన్సర్స్ అనమాట. సో ఆ స్పాన్సర్షిప్ వాళ్ళు చేశారు కాబట్టి మేము హైదరాబాద్ వరకు వచ్చి క్రికెట్ ఆడగలుగుతున్నాం. అండ్ ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు చాలా మంచి టోర్నమెంట్ అని చెప్పి హర్ష చెప్తూ ఉండేవాడు. సో అనిల్ అని ఉంటారు, సో చాలా బాగా ఆర్గనైజ్ చేస్తాడు, సో దానికి వెళ్దాము, నైట్ మ్యాచెసే ఉంటాయి అని చెప్పి మేము అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం. అది అంటే రోజు మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏదో ఒక బాధతో వస్తారు. సో ఆల్ త్రూ ద డే వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూసి చూసి ఆ మైండ్ సెట్లోకి, ఆ నెగిటివ్ మైండ్ సెట్లోకి ఎంత కాదనుకున్నా వెళ్ళిపోతాం అనమాట. సో ఇట్లా క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు అట్లీస్ట్ ఇది 3 hours కొంచెం స్ట్రెస్ బస్టర్ అనిపిస్తుంది. సో ఆ ఆలోచనలు ఏమీ రావు. సో హాస్పిటల్కి వచ్చే చాలామంది పెయిన్తోనే వస్తారు, ఆర్ ఏదో ఒక ప్రాబ్లంతోనే వస్తారు. ఆ నెగిటివ్ మైండ్ సెట్ని చూసి 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 అక్కడే ఉంటే కనుక మనం కూడా ఆ నెగిటివ్ ట్రాప్లో పడిపోతాం. ఇలా బయటకు వచ్చినప్పుడు ఆ స్ట్రెస్ అనేది, అంటే స్ట్రెస్ అని అనను, బట్ మోర్ ఆర్ లెస్ ఆ ఆలోచనలు అనేవి అసలు రాను కూడా రావు. డెఫినెట్లీ ఇప్పుడు నేను వచ్చి ఆడుతున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ మా అబ్బాయి నా ఫుడ్ స్టెప్స్లో ఫాలో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అగైన్ ఇట్స్ లైక్ ఇప్పుడు ఇక్కడ ఒక 40-50 years ఏజ్ వచ్చిన వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు అన్నప్పుడు దట్ డెఫినెట్లీ ఎంత కాదనుకున్న మోటివేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్కి ఉంటుంది. సో ఈ జనరేషన్లో మనం ఇట్స్ లైక్ ఎవ్రీ వీక్ 5 hours 6 hours ఆడుతున్నాం స్పోర్ట్ అంటే, ఇది నెక్స్ట్ జనరేషన్కి 5ని 10 అవుతుంది కాబట్టి, సో 5-10 అవుతుంది నెక్స్ట్ ఇంకొక 10 yearsలో అన్నప్పుడు దట్స్ డెఫినెట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years మనం చూసినప్పుడు దట్ బికమ్స్ ఏ గుడ్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. సో మేము ఎంత చదువుకున్నా కూడా నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ బెస్ట్ డాక్టర్. సో నేచర్కి మించిన డాక్టర్ ప్రపంచంలో ఉంటారని నేనైతే అనుకోను. బట్ నేచర్కి దగ్గరగా, నేచర్తో పాటు ఉండే ఫుడ్ ఏది తీసుకున్నా కూడా ఓకే. సో మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తేవాళ్ళు, ప్రకృతికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే ప్రకృతి నేను అంత దగ్గరగా తీసుకుంటుంది అని. సో ప్రకృతికి మనం ఎంత దూరంగా వెళ్తున్నాము అనే దాన్ని బట్టే మన వినాశనం అనేది డిపెండ్ అవుతుంది అనమాట. ఈట్ లెస్, వర్క్ మోర్, దట్స్ ఇట్. టేక్ లెస్ స్ట్రెస్.